బాస్ హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ తెల్లవారింది. అయితే బిగ్ బాస్ అయితే హుషారైన పాట వేయడంతో ఆ పాటకు లేసి రక్కమ్మ రక్కమ్మ అంటూ డాన్స్ వేస్తూ హుషారుగా గంతులు వేశారు హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ. కానీ నైనిక మాత్రం లేచి లేవగానే నిఖిల్ దగ్గరికి వచ్చి హగ్ చేసుకొని గుడ్ మార్నింగ్ అయితే చెప్పడం చూసాం. అయితే బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ అయితే నిఖిల్‌ని ఎవరు కూడా అంత పట్టించుకోవడం లేదు. నైనిక మాత్రం నిఖిల్ దగ్గరికి వెళ్లి హగ్ చేసుకుంటూ డాన్స్ వేస్తూ ఎన్నో రకాలుగా చేస్తూ ఉండడంతో పక్క సోనియాకి అయితే ఎక్కడలేని కోపం అంతా వచ్చేస్తుంది. ఎందుకు అంటే నిన్న మొన్నటి వరకు సోనియాతో గడిపేవాడు నిఖిల్. అయితే ఈరోజు నైనిక తనతో డాన్స్ చేయడంతో చాలా ఎమోషనల్ అవ్వడంతో పాటు చాలా కోపంగా కూడా రగిలిపోతూ ఉంది. బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నంత వరకు సోనియా మాత్రం నిఖిల్‌తో గడపాలి, మంచి స్నేహం చేయాలి అనుకుంది. కానీ నిఖిల్ మాత్రం నైనికతో తప్ప ఎవరితో మాట్లాడడం లేదు. నిఖిల్ అలానే నైనిక వీరిద్దరూ మంచి బాండింగ్, అంటే వీరిద్దరు ఫ్రెండ్షిప్ అనే అనుకోవచ్చు బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నంత వరకు. అయితే వీరిద్దరి మధ్య బాండింగ్ ఎలాంటిదంటే ఇప్పుడు నిఖిల్ అయితే నైనికను అమ్మ అని పిలుస్తూ ఉన్నాడు. అది ఇంతవరకు ఇదే అంట. అయితే బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నంత వరకు వీరి బంధుత్వం ఇలానే సాగాలని కోరుకుంటున్నాను. బాండింగ్‌ని చూసి ఒకవైపు కావ్య కూడా వీరిద్దరి బంధుత్వం ఎలాంటిది అంటూ కొంచెం మనసులో ఏదో తెలియని బాధతో ఉంటుంది.